మటన్ బిర్యానీ నేను తెలియనప్పుడే మా అబ్బాయి మటన్ బిర్యానీ చేయమన్నాడు. చేసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని బాగా వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ పువ్వు వేసుకొని బాగా వేగిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసుకొని గ్రైండర్ చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసుకొని అది వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. బాస్మతి రైస్ ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పున్నర నీళ్ళు వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలి. నీరు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కలిపేసి మూత పెట్టేయాలి. బిర్యానీ రైస్ దగ్గరికి అవుతుందనగా ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వండుకున్న మటన్ కర్రీ వేసుకొని ఒక్కసారి కలిపి పైన కొంచెం నెయ్యి వేసుకొని దాని మీద కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 10 నిమిషాలు దమ్ పెట్టాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మూత తీసి మటన్ బిర్యానీ ఒక్కసారి కలపండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోద్ది.